రోహిత్ శర్మ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్పాట్ కి వచ్చేసాడు. అట్ ఏజ్ 38 హీస్ ది ఓల్డెస్ట్ టు డూ సో. అండ్ యూజువల్ గా జెర్సీలో డైలాగ్ ఉంటుంది కదా, ఈ ఏజ్ లో క్రికెట్ మానేస్తారు. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యాయి. అలాంటి ఏజ్ లో మనోడు నంబర్ 1 కి వచ్చాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గ్రేట్. ఈస్ ద 5th ఇండియన్ టు డూ సో. సచిన్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అండ్ ఇప్పుడు రోహిత్ శర్మ. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అసలు రోహిత్ శర్మ వైట్ బాల్ ఫార్మాట్ లో మనకు వదిలేసిన లెగసీ ఏంటి? అరే మైల్ స్టోన్స్ కోసం కాదురా ఆడేది క్రికెట్. 50 కోసమో 100 కోసమో కాదురా ఆడేది. 25 బాల్స్ 50 కొట్టాలి. బౌలర్స్ ని ఉతికి ఆరేయాలి. అది కదా నేర్పించాడు. అది కదా తన లెగసీ. అలాంటి రోహిత్ శర్మకి ఇప్పుడు ఆ నంబర్ 1 ఓడిఐ ర్యాంకింగ్ వస్తే ఒకటి, రాకపోతే ఇంకొకటి. అయినా ఆ ర్యాంకింగ్ వచ్చాడు కాబట్టి మనోడు తోపులేరా? మనోడు ముందు నుంచే తోపు కదా. నేను చెప్పేది అది. సెలబ్రేట్ చేసుకోండి, కాదనట్లేదు, కానీ తన లెగసీ ఏంటో మనం మర్చిపోకూడదని చెప్తున్నా. ఈ ర్యాంకింగ్స్ అన్ని వస్తూ పోతూ ఉంటాయి. రేపు పొద్దున పాయింట్స్ ఎవరు ఇంకొంచెం బెటర్ అయితే వాళ్ళని నాకు వల్ల వాళ్ళు ఇంక పైకి వెళ్తారు. అలా అని చెప్పేసి మనోడు తక్కువ. మన హిట్ మ్యాన్ ఎప్పటికీ హిట్ మ్యాన్ అక్కడే ఉంటాడు.